విశాఖపట్నం నగరంలో సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ వార్షిక సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. 41వ ఐఏటీఓ వార్షిక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్కు ఎంతో గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ ప్రమోషన్ మరియు డెస్టినేషన్ మార్కెటింగ్కు మరింత ఊతం ఇచ్చేలా రాజమహేంద్రవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో దుర్గేష్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ ఐఏటీఓ మధ్య అధికారికంగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ సీఈఓ, ఏపీటీడీసీ ఎండీ ఏఏఎల్ పద్మావతి, ఐఏటీఓ జాతీయ అధ్యక్షుడు రవి గోసెన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత పర్యాటక పరిశ్రమ సంస్థకు మన రాష్ట్ర పర్యాటక సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటక రంగ భాగస్వాములలో ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని, దీనివల్ల రాష్ట్రానికి పర్యాటకుల రాక, పెట్టుబడులు మరియు ఉపాధి కల్పన గణనీయంగా పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దేశం నలుమూలల నుండి 1000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరు కానున్నారని తెలిపారు. వీరిలో ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, రవాణా ఆపరేటర్లు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు, ట్రావెల్ ప్రొఫెషనల్స్, పర్యాటక పారిశ్రామికవేత్తలు, మీడియా ప్రతినిధులు మరియు కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఉంటారని పేర్కొన్నారు. కడియంలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ యూనిట్లో 59 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన కలెక్టర్ కీర్తి చేకూరి సమక్షంలో కలెక్టరేట్లో సంయుక్త పరిష్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు, పేపర్ మిల్ యాజమాన్య ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొని సమస్యకు పరిష్కార మార్గాలపై చర్చించారు. తొలగించిన 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశాన్ని సంస్థ ఉన్నత యాజమాన్యంతో చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తామని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ తెలిపారు. త్వరలోనే పేపర్ మిల్ కార్మికుల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని మంత్రి దుర్గేష్, కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ సరికొత్త సామాజిక సందేశంతో తెరకెక్కిన 1/3 చిత్రపాటను రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న చిత్రాల మనుగడకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. ఈ చిత్ర ఘన విజయం సాధించి ఇందులో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టాలీవుడ్లో మరిన్ని మంచి అవకాశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. చిత్ర దర్శకుడు సాయి మహేష్, చిత్ర సహదర్శకుడు డిఎస్ఎస్ శ్రీనివాసరావు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణాది దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. భారతీరాజా మృతితో తమిళ సినీ పరిశ్రమతో పాటు తెలుగు చిత్రసీమలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 1941 జూలై 17న తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరంలో మాయాదేవర్, కరుత్తమ్మ దంపతులకు భారతీరాజా జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి. చిన్ననాటి నుంచే సాహిత్యం, వక్తృత్వ పోటీల్లో, రంగస్థల నాటకాలపై ఆసక్తి కనబరిచారు. కొంతకాలం స్వగ్రామంలో ఆరోగ్య పరిశీలకుడుగా పనిచేసిన ఆయనకు సినిమాలపై ఉన్న మక్కువ చెన్నైకు తీసుకువచ్చింది. సినీ రంగంలో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించిన భారతీరాజా జీవనోపాధి కోసం పెట్రోల్ బంకులో పనిచేయడంతో పాటు నాటకాల్లోనూ పాల్గొన్నారు. ఎన్నో కష్టాల తర్వాత దర్శకుడు పి. పుల్లయ్య వద్ద సహాయ దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నారు. అదే ఆయన సినీ ప్రయాణానికి బలమైన పునాది అయింది. 1977లో విడుదలైన తమిళ చిత్రం 16 వయదిన్లతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ సినిమా తెలుగులో 16 ఏళ్ల వయసుగా విడుదలైంది. ఆ కాలంలో ఎక్కువ శాతం చిత్రాలు స్టూడియోల్లో చిత్రీకరించేవారు. అయితే గ్రామీణ నేపథ్యంలో సాగే కథలను నేరుగా పల్లెల్లో చిత్రీకరించి సహజత్వాన్ని తెరపై ఆవిష్కరించారు.
దీంతో తమిళ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు ఆయన కొత్త దిశను చూపిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. తెలుగులో ఆయన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని, ఈతరం ఇల్లాలు, కొత్త జీవితాలు, యువతరం పిలిచింది, ఎర్ర గులాబీలు, టిక్ 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 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగాను భారతీరాజ తనదైన ముద్ర వేశారు. భారతీరాజ సినీ ప్రస్థానంలో అనేక రాష్ట్ర, జాతీయ పురస్కారాలు పొందారు. సీతాకోకచిలుక చిత్రానికి తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కగా 1981లో అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1986లో తెరకెక్కించిన ముదల్ మర్యాదై మూవీకి జాతీయ ఉత్తమ తమిళ సినిమా అవార్డు లభించింది. 1996లో అంతిమ మంతారాయ్ సినిమాకు మరోసారి జాతీయ ఉత్తమ తమిళ సినిమా పురస్కారం దక్కింది. భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2014లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. విశాఖ కిమ్స్లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేష్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా. పుదుచ్చేరి, చండీగఢ్ తరహాలో రాష్ట్రంలో త్వరలో 1000 మినీ మార్టులు ఏర్పాటు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాజమహేంద్రవరం కల్తీ పాల బాధిత చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖకు చేరుకున్న ఆయన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులను స్వయంగా అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్లోని ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం, ఉన్నతాధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు 1.72 కోట్లు, ఒప్పంద కార్మికుల కుటుంబాలకు 45.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. దీనితో పాటు మరణించిన వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. గాయపడిన వారికి 10 లక్షల తక్షణ సహాయంతో పాటు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ భరిస్తుందని వెల్లడించారు. గత 30 ఏళ్లలో ఇలాంటి ఘోర దుర్ఘటన జరగలేదని పవన్ పేర్కొన్నారు. నిన్న జరిగిన 4 గంటల 15 నిమిషాలకి మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాండర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం
డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయి తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ ఏమైనా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవటం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదంలో గాయపడి స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మంత్రి లోకేష్ పరామర్శించారు. ప్రమాద బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడవద్దని మంత్రి లోకేష్ బాధితులకు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం విశాఖ ఉక్కుని మన పెద్దవాళ్ళు సాధించుకుంటాం జరిగింది. మీడియా మిత్రులు తెలుసు, విశాఖపట్నం ప్రజలకి తెలుసు. ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు కూడా విశాఖ ఉక్కు ఒక సంక్షోభంలోకి వెళ్తే మనం కాపాడుకుంటాం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ వచ్చినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటుపక్కన కుమారస్వామి గారు, ఇటుపక్కన వర్మ గారు, నిర్మలా సీతారామన్ గారు అందరూ కలిసికట్టుగా కూర్చుని సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని తిరిగి కాపాడుకుంటమే కాదు, తిరిగి ప్రొడక్షన్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటన చాలా చాలా బాధాకరం. ఒక పక్కన మేమందరం కూడా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది విశాఖ ఉక్కుకి, ఎందుకంటే టెక్నాలజీ చాలా మంచిది. ఆ టైంలో కట్టిన 4 ప్లాంట్లో కానీ ఒకసారి చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇది జరిగిందనే బాధ అందరు కలిగింది. నిన్న కరెక్ట్గా 4:10 ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్ గారు, సిపి గారికి ఇక్కడ వస్తడం జరిగింది. దాని తర్వాత గౌరవ హోంమంత్రి గారు, ఎంపీ గారు, మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన వస్తడం జరిగింది. నిన్న తెలుసుకున్న వెంటనే రాత్రే కుమారస్వామి గారు వచ్చి సుమారుగా పొద్దున్న 2 వరకు మొత్తం చూసి తిరిగి ఆయన వెళ్తాం జరిగింది. వర్మ గారు కూడా ఇక్కడికి వస్తాం జరిగింది. గన్నబాబు గారు వస్తాం జరిగింది. ఎందుకంటే మా అందరు ఎన్డీఏ పైన ఉన్న బాధ్యత కేవలం కుటుంబాలని ఆదుకుంటాం కాదు, కార్మికులకి అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. ఇప్పుడు 8 మంది చనిపోతాం జరిగింది, 6 హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. ఎప్పుడు లేని విధంగా కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్ అయినా, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్లోనే ఇల్లు
ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. ఇంతేకాకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్కి చాలా స్పష్టంగా ఇంత రావాలనేది ఉంది నిబంధనలు, అది కూడా మేము రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఇంత ఇవ్వాలి, యాక్సిడెంట్ జరిగితే ఇంత ఇవ్వాలని చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్ రూల్ బుక్ లో ఉండడం జరిగింది. మేము ఇక్కడ వచ్చి కేవలం ఏదో చెక్ అందించి వెళ్ళేదానికి రాలేదు. ఆ కుటుంబాలకి శాశ్వతంగా అండగా నిలబడడానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అడిగేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి కీలక ప్రకటన చేశారు. ఉక్కు కర్మాగారంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి అనితలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేసియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది వారికి లభించే బీమా, పీఎఫ్, గ్రాడ్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లోనే కొనసాగేందుకు అనుమతి ఇవ్వబడుతుందని, వారి పిల్లలకు పూర్తి ఉచిత విద్యా సదుపాయం కల్పించబడుతుందని తెలిపారు. My personal request to all our employees who are working here, don't be panicked. Sometimes this kind of unnaturally these things will happen. Sometimes my personal request to all employees, be united, and whatever today's incident, panic in your mind, you please remove that panic. We are with you. Our main intention when we started this RNL again, the revival issue, whatever your demand was there, for that actually we have given all kind of confidence by reviving this plan. Today's incident, we are all really shocked hearing this bad incident. Before I coming here, my first comes in my mind how to the persons who are depending on this family members, what is their future, that we have, it has come to in our mind. Today I request all of you, even all union leaders, don't try to spoil the revival of this plan. My personal request to all union leaders. Today we have decided who have succumbed to these injuries, even the persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees, for their family also. Today we are announcing 25 lakh rupees compensation, other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then the family members, they can stay in the town, the house which it has allotted to them. In this town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. రేషన్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా నాణ్యమైన బియ్యం సరఫరా చేయడమే సరైన విధానంగా భావిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుదారులకు నాణ్యమైన బియ్యంతో పాటు పంచదార, నాణ్యమైన పోషక విలువలతో కూడిన మిల్లెట్స్, పామాయిల్, రాగి, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులను రాయితీపై తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మధ్యాహ్న భోజన పథకానికి సూపర్ ఫైన్ రైస్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 17.97 లక్షల మంది రైతుల నుంచి 1.29 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 94% మంది రైతులకు 24 గంటల్లోనే సొమ్ములు చెల్లించి రికార్డు సృష్టించామని మంత్రి తెలిపారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహించిన ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో మా కమిషనర్ గారు, మా ఎండీ గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్,
డిస్ట్రిక్ట్ మేనేజర్స్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అదేవిధంగా అందరికన్నా ముఖ్యం అహర్నిశలు కృషి చేసిన మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, వివిధ శాఖలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, ప్రతి సందర్భంలో కూడా రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇది ఒక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్ అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తాను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి, వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోని మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనలు, వాళ్ళు అందించిన ఆ సహకారం. కష్టాల్లో కూడా వాళ్ళు ఎదురు చూసింది ప్రభుత్వం చూపించిన ఈ చొరవ ద్వారా. దళారుల్ని ప్రోత్సహించకుండా క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర కోసం మేము చేసిన ఈ ప్రక్రియని వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తా ఉన్నాం. ఏ జిల్లా చూసినా కూడా మీరు గత పాలకులు నిర్వహించిన తీరు 5 సంవత్సరాల్లో దానికి ఈ రోజు భిన్నంగా కనీసం 53 నుంచి 100% వరకు అదనంగా మేము కొన్నాం తప్ప ఏ జిల్లాలో కూడా తక్కువగా కొన్నది లేదు. నమ్మకం మా పైన చూపించినందుకు ముందుగా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా. పవిత్ర గోదావరి నది కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లు ఏం చేశారని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. నది ప్రక్షాళనకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కోసం జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నీరు తీవ్రంగా కలుషితమై మురికిగా మారినట్టు ల్యాబ్ పరీక్షలో తేలింది. ఇందుకు కారణమైన ఆంధ్ర పేపర్ మిల్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గోదావరిలో నీటి కాలుష్యంపై ల్యాబ్ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంగళగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కాలుష్య నియంత్రణ మండలి తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. కల్తీ పాల ఘటనలో ఆసుపత్రి పాలైన 2 చిన్నారులు కోలుకునే వరకు వైద్యం సాగించాలని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
చిన్నారులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని, అక్కడే ఉంచితే వారి వైద్య ఖర్చులు ఆ కుటుంబాలే భరించాలని ఆసుపత్రి యాజమాన్యం ఒత్తిడి చేయడం దారుణమని మండిపడ్డారు. పాల కల్తీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఘటన జరిగినప్పుడు వారు కోలుకునే వరకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని కలెక్టర్, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు చిన్నారులకు వైద్యం కొనసాగించడంతో పాటు గతంలో వారు చేసిన ఖర్చులను కూడా బాధిత కుటుంబాలకు రీఎంబర్స్మెంట్ చేయాలని మార్గాని భరత్ తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదా? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరా? చంటి పిల్లలు లేరా? మీరు పిల్లల్ని కన్నారు కదా, మీకు కూడా మనవలు ఉన్నారు కదా. ఏంటండి అన్యాయం ఏంటండి? ఒకవేళ నిజంగానే గనక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్ గానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో గనక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాల్ ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు? అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఎక్కడ కూడా చూడాల. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది. కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు. అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తా ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ? పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే, ఒకటి ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదే విధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతా ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్లినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే. వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈయన డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష నోరులు నొక్కుతా ఉన్నారు, ఏదైనా ప్రశ్నిస్తా ఉంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ యొక్క ఘటన గురించి సమాధానం చెప్పాలి కదా. ఈ ఘటన గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. అసలు కల్తీపాలు ఘటన జరిగి చనిపోవడం ఏంటి? కల్తీపాలు తాగి పాలు తాగి మృత్యువుతో పోరాటం చేయడం ఏంటి? చిన్నారులు, ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? కనీసం సిగ్గుందా? ఇవాళ ప్రతిపక్షంగా మేము మీడియా ముందు వచ్చి మాట్లాడుతా ఉన్నాం అంటే నిజంగా ప్రతిపక్షము నోర్లు నొక్కుతా ఉన్నారు. ఇవాళ మేము కూడా మాట్లాడకపోతే వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుతుందండి? ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇమీడియట్ గా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకుని ఈ పాప రుహానియా పాప 9వ నెలల పాపకి పూర్తి భరోసా అందించండి. మీరేమన్నా మీ జేబులో ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రజల డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఎందుకు బాధ్యత తీసుకోరని అడుగుతున్నాను. మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నా డబ్బు ఇస్తున్నారా? లేకపోతే మీ ఇంట్లో హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ప్రభుత్వ డబ్బు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదం, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం. ఇప్పటికి 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు ఈ పాటికి రీఎంబర్స్ చేయాలి. వాళ్ళకి ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇక్కడేమో రుహానియా పాపకు సంబంధించి 3 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు. ఈ బాబు రిత్విక్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక 3 లక్షలు ఎంతో ఖర్చు చేశారు. ఈ పాటికి ఎందుకు రీఎంబర్స్ చేయలేదు? వీళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ కిందన ఇమీడియట్ గా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి. ఈ బాబు రిత్విక్ బాబుకి రుహానియా పాపకి వీళ్ళిద్దరికి కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ప్రభుత్వం తరపున. అసలు ఈ పాటికి మీరు చేసిన తప్పిదానికి హెల్త్ మినిస్టర్ వచ్చి విజిట్ చేసి వీళ్ళకి భరోసా కల్పించాలి. హెల్త్ మినిస్టర్ రాడు, ముఖ్యమంత్రి రాడు, ఉప ముఖ్యమంత్రి రాడు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ప్లాట్ఫామ్ ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ యాప్లో ఎరువులు బుకింగ్ చేసుకోవడం వల్ల బ్లాక్ మార్కెట్కు చెక్ పెట్టే అవకాశం ఉందన్నారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం కలెక్టర్ జేసీ వైకోమ్ నదియాదేవి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పంటలో
నమోదైన సాగు ఆధారంగా యూరియా ఎరువులు రైతులు నమోదు చేసుకుని కొనుగోలు చేయవచ్చునని తెలిపారు. ఓటీపీ విధానంలో ఈ యాప్లో క్రయ విక్రయాలు నమోదవుతాయని, ఎరువులను పారదర్శకంగా సరఫరా చేయడానికి ఏపీ ఎయిమ్స్ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. సో ఖరీఫ్ 2026కి మన జిల్లాలో ప్రస్తుతానికి రఫ్లీ ఒక 1,11,000 ఎకరాలు మనకి ప్యాడీకి వీఆర్ గోయింగ్ టు కల్టివేట్. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి యూరియా డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కొన్ని మార్పులు తీసుకొని వచ్చింది గవర్నమెంట్. సో అందులో ఏపీఎంఎస్ యాప్ అనేది వీఆర్ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ యాప్. సో దిస్ ఖరీఫ్ సీజన్లో యూరియా అనేది ఈ యాప్ ప్రకారం జరుగుతుంది. సో యూరియా డిస్ట్రిబ్యూషన్కి మనకి రఫ్లీ ఈ ఖరీఫ్ సీజన్కి రిక్వైర్మెంట్ ఎంత అవుతుంది? 16,000 మెట్రిక్ టన్ను. సో రైట్ నో మనకి స్టిల్ వీ హ్యావ్ ఆర్ఎస్కేఎస్లో, ప్యాక్స్లో, అన్ని గోడౌన్స్లో కూడా 7,900 మెట్రిక్ టన్నులు ఉంది. సో అప్రాక్సిమేట్గా జూలై ఎండింగ్ వరకు కావాల్సినంత రిక్వైర్మెంట్ ఉంది. సో ఎక్కడ కూడా మనకి యూరియా కొరత అనేది లేదు. దట్స్ వాట్ అందరికీ క్లారిఫైడ్గా చెప్పాల్సింది ఏంటంటే, సో మనకి యూరియా కొరత అనేది లేదు. కాకపోతే ఇచ్చే పద్ధతిలో కొంచెం మార్పులు జరిగాయి. సో దాంట్లో కొంచెం డైవర్షన్స్ని అవన్నీ కూడా ఆపడానికి సో గవర్నమెంట్ హెస్ ఇంట్రడ్యూస్ ఏ సిస్టమ్. సో ఏపీఎంఎస్ యాప్ అనేది మనకి ఆర్ఎస్కేల ద్వారా ప్రస్తుతానికి ప్రీవియస్ 2025లో ఉన్న ఈ పంటలో ఉన్న డేటాని అంతా కూడా క్రాస్ వెరిఫై చేసి అందులో ఉన్న ఫార్మర్స్ యొక్క డేటాని దీంట్లో అప్లోడ్ చేసి ఆర్ఎస్కే వారీగా చేస్తున్నారు. సో చేసిన తర్వాత మనకి జిల్లాలో టోటల్గా ఎన్ని రీటైలర్స్ ఉన్నారు, ఎంతమంది మనకి ప్యాక్స్లో అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ ఆర్ఎస్కేఎస్లో అమ్ముతున్నారు, హోల్సేలర్స్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మ్యాప్ చేసి ఆ యాప్లో ఉన్న ద్వారా దాన్ని అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో ఒకటి అంటే ఆల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి, హార్టికల్చర్ అసిస్టెంట్స్కి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ కూడా క్లియర్గా పాస్ట్ 1 వీక్ నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మన డిస్బర్సల్ ఆఫ్ దిస్ యూరియా విల్ బీ బేస్డ్ ఆన్ దీస్ రిక్వైర్మెంట్స్. సో ఇప్పుడు మనకి ఒక ఎకరాకి ఎంత ఇవ్వాలి ఏంటి అనేది కూడా దాంట్లో క్లియర్గా ఇంక్లూడ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దాని మీద థరో ఎక్సైజ్ జరిగింది. సో ఈరోజు ఆల్ అఫీషియల్స్ అందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ డే మన జిల్లా తరపు నుంచి మేము ఒక యూరియా బులెటిన్ రిలీజ్ చేస్తాము. సో మన టోటల్ రిక్వైర్మెంట్ ఎంత, ఎక్కడెక్కడ ఎంత ఉంది, సో ఎక్కడ మొబిలైజ్ చేస్తున్నాము, మన రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది క్లియర్గా ఎవ్రీడే ఆవిడ రిక్వెస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఐఎన్పిఆర్ వాళ్ళతో ఆల్ న్యూస్ పేపర్స్లో, ఆల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్లో మనకి డైలీ యూరియా బులెటిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మేజర్గా ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ప్రతి ఒక్క ఫార్మర్కి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. ప్రస్తుతానికి అందులో ఉన్న ఫీడ్ చేసుకున్న డేటాలో ఉన్న ఫార్మర్స్కి మాత్రమే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక 3 మెంబర్స్ వాళ్ళ తరపున ఇంకెవరన్నా వచ్చి తీసుకుంటారంటే వాళ్ళకి ఇచ్చే సులువుబాటు ఉంది. సో ఎవరు పడితే ప్రీవియస్ లాగా కొన్ని మ్యాపింగ్ ఎక్సైజ్ అనేది చేయడం జరిగింది. ఒక ఆర్ఎస్కే పరిధిలో ఉన్న ఫీల్డ్స్కి నియర్ బై ఎక్కడెక్కడ మనకి హోల్సేలర్స్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ యూరియా అమ్ముతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసుకొని దాన్ని మ్యాప్ చేసి యాప్లో దాని ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్సైజ్ అంతా కూడా ఐ థింక్ బై దిస్ ఫ్రైడే ఆర్ సాటర్డే క్లోజ్ అయిపోతుంది. సో మనకి స్టిల్ ఇప్పుడు ఇంకా వాటర్ రిలీజ్ చేస్తున్నాము, స్టిల్ ఇంకా ఇనీషియల్ ఇన్సెప్షన్ స్టేజెస్లో ఉన్నాము. సో బై June 15th లోపు ఎవ్రీథింగ్ విల్ బి స్ట్రీమ్ లైన్డ్. సో ఇప్పుడు వెడ్నెస్డే వీ హ్యావ్ ఆస్డ్ ఆల్ ఆర్డీఓ ఆఫీసెస్లో, డివిజనల్ ఆఫీసెస్లో, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అలాంగ్ విత్ ఫార్మర్స్. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.28 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాదాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,28,67,505 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. భక్తుల కానుకల రూపేణా 191 గ్రాముల బంగారం, 9 కేజీల 274 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. విశాఖ కిమ్స్లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేష్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా.
పుదుచ్చేరి, చండీగఢ్ తరహాలో రాష్ట్రంలో త్వరలో 1000 మినీ మార్టులు ఏర్పాటు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. రాజమహేంద్రవరం కల్తీ పాల బాధిత చిన్నారులు కోలుకునే వరకు వైద్యం కొనసాగించాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.